వ్యూవర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఎప్పట్లా నోవెరైటీ ఫ్యాషన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ ఎపిసోడ్ లో మనం చూడబోతున్నాం కలకత్తా సిల్క్ అన్నమాట. చాలా బాగుంటుంది, మెటీరియల్ కూడా మంచి ఫ్యాన్సీ సిల్క్ లాగా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం చూసినట్లయితే పాన్ బోర్డర్ కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. బోర్డర్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ లాగా తీసుకొని అందులో కూడా మనం ఒక సర్కిల్ డిజైన్ తీసుకొని హార్స్ డిజైన్స్ అనేది కూడా డిఫరెంట్ గా తీసుకుంటాం అనమాట. జరీతో థ్రెడ్ వీవింగ్ తోటి వస్తుంది జరీలాగా. మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ మొత్తం మనకి ఇలాగే పెద్ద బోర్డర్ లాగా తీసుకుంటాం అనమాట. కింద కూడా మనం చూసినట్లయితే లైన్స్ డిజైన్స్ అనేది ఇచ్చి అందులో కూడా ఒక లీఫ్ డిజైన్స్ అనేది కూడా కొంచెం ట్రాంగిల్ డిజైన్స్ లాగా అనేది కూడా షోల్డర్ పార్ట్ చాలా హెవీగా తీసుకుంటాం. దీనికి పళ్ళు అంటే ఏం రాదనమాట. 3 సైడ్స్ బోర్డర్ అనేది మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీలో కూడా చూసినట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకుని అందులో కూడా మన ఫ్లవర్ డిజైన్స్ అనేది చిన్న చిన్న బుట్టా డిజైన్ అనేది కూడా షోల్డర్ పార్ట్ కి హెవీ డిజైన్ అనేది తీసుకుంటాం. కింద బోర్డర్ కూడా సేమ్ పైన ఏ బోర్డర్ తీసుకున్నామో కింద కూడా అదే బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ హెవీ వస్తుంది కాబట్టి ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే మనకు హాఫ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఫ్రిల్స్ పార్ట్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ హెవీ డిజైన్ అనేది హెవీగా వస్తుంది కాబట్టి మన బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకుంటాం. మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని అందులో కూడా చూసినట్లయితే డైమండ్ షేప్ లాగా డిజైన్ అనేది కూడా మనకు ఒక ట్రాంగిల్ డిజైన్ అనేది మన ఫ్లవర్ డిజైన్స్ లాగా తీసుకుని అందులో కూడా హార్స్ డిజైన్స్ అనేది మనం చాలా హైలైట్ చేసుకుంటాం అనమాట. బ్లౌజ్ కూడా మనకు చాలా గ్రాండ్ గా ఉంటుంది. శారీ మొత్తం మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకు చాలా బాగుంటుంది. జస్ట్ సింపుల్ గా కుట్టించుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీ అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా మనకు చాలా బాగుంటుంది. సన్నగా ఉన్న లావుగున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1950 పడుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తాం. ఇందాక ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా, అందులో మనకు కలర్ వేరియేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. అది కూడా మంచి ఆరెంజ్ డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ తీసుకుని మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. సేమ్ డిజైన్ అనేది మనం ఇందాక శారీలో ఏ డిజైన్ యూజ్ చేసామో అదే డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు అంటే ఏం రాదు. సేమ్ 3 సైడ్స్ అనేది ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ డిజైన్స్ మనకి ఇందాక చూసినట్లు అదే డిజైన్ అనేది కంటిన్యూ, ఓన్లీ కలర్ కాంబినేషన్ అనేది వేరియేషన్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనం బోర్డర్ అయితే ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే కాంబినేషన్ తోటి మంచి డైమండ్ షేప్ లాగా తీసుకుని హార్ట్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ 1950 పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తాం. అది కూడా మనకి ఇందాక చూసినట్లయితే సేమ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కలర్ కాంబినేషన్ ఒకటి మనకు వేరియేషన్ వస్తుంది. ఇది కూడా చూసినట్లయితే మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. దీనికి పళ్ళు అంటే ఏం రాదు. 3 సైడ్స్ అనేది బోర్డర్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా చూసినట్లయితే సేమ్ డిజైన్ తోటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. మనం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ డిజైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1950 పడుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. మనకి ఇందులో ఇదొక కాంబినేషన్ ఆరెంజ్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అనేది మంచి కాంట్రాస్ట్ తీసుకుని డిజైన్ అనేది కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇందులో కూడా ఇంకొక కలర్ కూడా చూసినట్లయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ తీసుకుంటే అందులో కూడా మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుంటాం. బ్లౌజ్ కూడా మనకి అదే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి కూడా మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ బోర్డర్ పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకుంటాం. బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ శారీస్ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1950 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా శారీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.